ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైభవపేతంగా జరిగిన 100 మందికి సామూహిక సీమంతాలు. దాతల సహకారం మరువలేమన్న రోటరీ క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్. సోదరుడి వేలిముద్ర కోసం వచ్చి తెలియని వ్యాధితో మృతి చెందిన 6 సంవత్సరాల సోదరి పూర్ణ పోలవరం మండలం దారావాడకు చెందిన బాలికగా గుర్తింపు. జంగారెడ్డిగూడెం సుబ్బంపేట దేవస్థాన భూమిని 17,44,980 రూపాయలకు సాగుకు పాడుకున్న గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచెర్ల జగపతిరాజు. జంగారెడ్డిగూడెం ఎల్ఐసి శాఖ నందు ప్లాంట్ ఏ లైఫ్ పట్టణంలో మొక్కలు నాటిన అధికారులు, ఉద్యోగస్తులు. జంగారెడ్డిగూడెం ఆముద పొదలో మరో మెగా మార్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబులు. జంగారెడ్డిగూడెం మండలంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. ఆయన షెడ్యూల్ మొత్తం బిజీగా గడిచింది. ప్రతి కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత గుర్వాయిగూడెంలోని సీసీ రహదారిని ప్రారంభించారు. అనంతరం జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి హెచ్డిఎస్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలను సూపరింటెండెంట్ బేబీ కమలతో కలిసి పరిశీలించారు. ఆసుపత్రి పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో సైతం డ్యూటీలో వైద్యులు ఉండేలా చూడాలని కోరారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీకి 200 తీసుకున్నారనే ఆరోపణపై ఆయన ఆరోపణ చేసిన వ్యక్తితో నేరుగా ఓపీ రూమ్ లో విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో వైద్య సేవల పనితీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. నూరుపడకల ఆసుపత్రి నందు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి కంటే అధిక సంఖ్యలో ఓపీ చూపినట్లు తెలిపారు. నెలలో 9,500 మంది రోగులకు వైద్య సేవలు అందించగా సుమారు 1,300 మంది రోగులను రిఫర్ చేసినట్లు తెలియజేశారు. ఒకే వ్యక్తికి 3 సార్లు ఒకే చోట పాము కాటుకు గురైతే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడినట్లు బేబీ కమల వివరించారు. చిన్నపిల్లల వైద్యులు, గుండె వైద్యులు లేనందున ప్రైవేట్ వైద్యశాల వైద్యులచే ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ వివరించారు. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్డిసి 3rd రివ్యూ మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేశాము. మరి హాస్పిటల్ సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, కేస్ ట్రెండ్స్ కానివ్వండి, స్టాఫ్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, అలాగే బిల్డింగ్స్ విషయంలో, ఎక్విప్మెంట్స్ విషయంలో మరి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మనము పీడియాట్రిషియన్ షార్టేజ్ ఇక్కడ ఉంది. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి టెంపరీగా మనకి ఫుల్ టైం పీడియాట్రిషియన్ వచ్చేంత వరకు త్రినేత్ర హాస్పిటల్ నుంచి డాక్టర్ ని ఇక్కడ మనము పర్ పేషెంట్ వైజ్ గా కన్సల్టింగ్ గా తీసుకోవడం జరుగుతుంది. దానికి పర్ పేషెంట్ 200 రూపీస్ మరి గవర్నమెంట్ హాస్పిటల్ పే చేస్తుంది. సో దీనివల్ల మనము ఈ చిన్నపిల్లల కేసు ని అడ్రస్ చేయడానికి మరి ఈ యొక్క సర్వీస్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాన్ని మనందరం కూడా యూజ్ చేసుకోవాలి. అలాగే ఫుల్ టైం పీడియాట్రిషియన్ కూడా త్వరలో అపాయింట్ చేయడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతో పాటు ఎవ్రీ మండే అండ్ థర్స్డే కార్డియాక్ సంబంధించి ఇక్కడ మరి వైవిఆర్ హాస్పిటల్, వైవిరావు అలాగే వేణు కార్డియాక్ హాస్పిటల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రీ సర్వీస్ చేయడానికి వారు మండే అండ్ థర్స్డే వస్తున్నారు 9 to 1 PM. సో గుండెకి సంబంధించిన ఏమన్నా ఉన్నా కూడా మీరు మండే అండ్ థర్స్డే వాళ్ళ సర్వీసెస్ ని వాడుకోవచ్చు. అలాగే మరి ఇక్కడ ఈ మీటింగ్ లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాము, కొన్ని అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాము, అలాగే మరి కేసెస్ ట్రెండింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాము. నాకు సజెషన్ ఇచ్చింది డాక్టర్స్ కి, లేకపోతే మరి ఇక్కడ పనిచేసే హెచ్డిసి వాళ్ళకి కూడా అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్ళేంత వరకు కూడా మరి వాళ్ళకి మనము ఒక హ్యాండ్ హెల్డింగ్ లా ఉంటే వాళ్ళు చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటారు. దాంతో పాటు మరి వచ్చిన ఓపీ పేషెంట్స్ కి టోకెన్ సిస్టమ్ వైజ్ గా వాళ్ళని తీసుకోవడానికి ప్రపోజల్ పెట్టాము. దాన్ని మేము ఒక couple months ట్రై చేసి ఆ టోకెన్ సిస్టమ్ వర్కౌట్ ఉందంటే మాత్రం దాన్ని కంటిన్యూ చేస్తాము. ఒకవేళ ఏమైనా గ్యాప్స్ ఉంటే తప్పకుండా ఈ రివ్యూ మీటింగ్ లో మేము డిస్కస్ చేసి ఫర్దర్ గా ఏం చేయాలో అది కూడా చేస్తాం. అట్లాగే మరి ఎక్విప్మెంట్ షార్టేజ్ కూడా ఉంది. ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, బట్ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ లేదు. ఆ విషయంలో కూడా మరి దీన్ని ఎట్లాగా మరి ఫుల్ఫిల్ చేసే విషయంలో కూడా మేము కృషి చేస్తాం చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మరి వచ్చిన పేషెంట్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక పేషెంట్ ఫీడ్బ్యాక్ ఫామ్ ని తయారు చేయమని చెప్పాను. సో లాస్ట్ వీక్ చింతలపూడి హాస్పిటల్ రివ్యూ అయినప్పుడు కూడా అక్కడ కూడా పేషెంట్ ఫీడ్బ్యాక్ ఫామ్ ని తయారు చేయమని చెప్పాను. దీని వల్ల ఏంటంటే వచ్చిన పేషెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, సర్వీస్ ఎలా ఉంది, డాక్టర్స్ ఎలా ఉన్నారు, స్టాఫ్ ఎలా ఉన్నారు అనే విషయంపై మనకు కూడా మరి ట్రాన్స్పరెంట్ ఫీడ్బ్యాక్ వస్తే దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుని అసెస్ చేసుకుని ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో అందరూ పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. మరి రాబోయే రోజుల్లో ఆ ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ కూడా మేము ఎవ్రీ మంత్ రివ్యూ మీటింగ్ లో మేము ముందుంచుతాము. దీని వల్ల ఏంటంటే హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో మనము మంచి సర్వీస్ ఇవ్వాలి ప్రజలకి,
వాళ్ళకి నమ్మకం ఇంకా ఎక్కువ కలిగించాలనే ఉద్దేశంతో ఇలాంటి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే వన్స్ అగైన్ నేను డాక్టర్స్ చేస్తున్న సర్వీస్ ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ ని, అలాగే హెచ్టీసీ మెంబర్స్ ని, మరి ఎప్పుడు ఆపదున్నా కూడా అవైలబుల్ ఉన్న మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి డెఫినెట్ గా రివ్యూ మీటింగ్ లో మేము డిస్కస్ చేసి అవి సాల్వ్ చేసుకుంటాము. కానీ అందరం కూడా కలెక్టివ్ గా హాస్పిటల్ యొక్క డెవలప్మెంట్ లో సహకరించాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. మన ఇంటిలో ఒక వేడుక చేయాలంటే కనీసం 3-4 రోజుల నుంచి చేసే పనిలో నిమగ్నమవుతాం. పైగా ఎంతో ఖర్చుతో కూడిన పని. వచ్చిన అతిథులకు మర్యాదలు చేయాల్సిందే కదా. అటువంటిది ఒకే చోట 100 మంది గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. శ్రమతో కూడిన పని, పైగా దాతల ప్రోత్సాహం సైతం మెండుగా ఉండాల్సిందే. అటువంటి బృహత్తర కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ శ్రీకారం చుట్టింది. జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్ నందు 100 మంది గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేశారు. రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులైన పెనుమర్తి సురేష్, సంధ్య ప్రవళిక దంపతుల ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గర్భిణికి వివిధ రకాల పండ్లు, పిండి పదార్థాలు, రవిక, చీర, పసుపు, కుంకుమ, గాజులను, డ్రై ఫ్రూట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు హరిత చర్మ వ్యాధుల హాస్పిటల్ నిర్వాహకులు వందనపు ప్రేమ్చంద్, బీజేపీ నాయకులు మల్లాది సీతారామారావు, టెక్స్మో చామర్తి శ్రీరాములు, సింగంశెట్టి హరిబాబు, పెనుమర్తి సురేష్ బాబు, బూరుగుపల్లి రవీంద్ర, అసిస్టెంట్ గవర్నర్ శర్మ తదితర దాతల సహకారంతో వైభవపేతంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ప్రెసిడెంట్ నాగసూరి మాధురి, సెక్రటరీలు పద్మజ్యోతి, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ శర్మ, చామర్తి శ్రీరాములు, గణిత ఆనంద్ ప్రసాద్, దాకర్పు కృష్ణ, కుబేర చిట్సి సుబ్బారావు, ఉడా రామ్గోపాల్, కొమ్ముకూరి నాగేశ్వరరావు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. వారు గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు అనునిత్యం కూడా భగవద్గీత, రామాయణం, మహాభారతం శ్లోకాలు వంట చేస్తున్నప్పుడు, బట్టలు ఉతికినప్పుడు అంతమాట కూడా పఠించేవారు. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం గర్భిణీ స్త్రీలనే రెస్ట్ తీసుకోమంటారు. ఈ నెపంతో కొంతమంది, అందరూ కావాలి కొంతమంది ఎక్కువ శాతం సోషల్ మీడియాకి ఎక్కువ చూస్తా, యూట్యూబ్ లని, ఫేస్బుక్ లని చూస్తున్నారు. అలా కాకుండా భగవద్గీత, రామాయణం, పురాణం, బైబిల్ ఇలాంటి చదువుతూ ఉంటే పుట్టే బిడ్డలు విజ్ఞానవంతులు అవుతారని తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తరపున 100 మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం మరియు వారికి శ్రీమంతాలు, సామూహిక శ్రీమంతాలు చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇంతమంది సేకరించడానికి మాకు సహకరించిన గౌరవ రేణుక మేడం గారికి, ఏఎన్ఎంస్ గారికి, ఆశా వర్కర్స్ కు, అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ఇంతటి మంచి కార్యక్రమానికి ఇక్కడ ఇంతమంది సేకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ ప్రపంచం మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది. స్త్రీ ఎప్పుడు సంతోషంగా, సుఖ సంతోషాలతో, ఆనందాలతో, పిల్లా పాపలతో, చక్కని సంసారంతో ఎక్కడైతే వర్ధిల్లుతుందో అక్కడ నేల మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది. పాడి పంటలన్నీ చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఎవరైతే గర్భిణీ స్త్రీలకు ఇంత మంచి కార్యక్రమం చేపడుతూ ఉంటామో అక్కడ పైన ఎవరైతే ఆ యొక్క భగవంతుని శక్తి ఎక్కడైతే ఉందో ఆ శక్తి అంతా కూడా ఈ యొక్క స్త్రీలపై ఉంటుంది. వారికి 12 బిడ్డలు పుట్టడం ద్వారా తర్వాత సమాజానికి ఉత్తమ సమాజం అందించబడుతుంది. ఆ కారణంగానే ఈ రోజు ఇక్కడ స్త్రీలను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ రోజున రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు గారు నాయకత్వంలో, కార్యదర్శి పెనుమర్తి సంధ్య ప్రవళిక నిర్వహణలో, రోటరీ మహిళా సభ్యులైనటువంటి రేణుకా గారి కృషితో ఈ రోజున ఇంతమంది గర్భిణీ స్త్రీలకు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి గొప్ప కార్యక్రమం, శ్రీమంతం కార్యక్రమం చేయడం నిజంగా ప్రతి ఒక్కరిని కూడా, అలాగే దాతల్ని కూడా, చామర్తి శ్రీరాములు గారు, హరిబాబు గారు, శర్మ గారు, వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సమయంలో మీరు మానసికంగా ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా ఒక మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం, మీ మనసుకి ఆనందం కలిగించే కార్యక్రమం. ఎందుకంటే 9 నెలల్లో కూడా మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క మానసిక పరిస్థితి కానీ మీ బిడ్డ మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి ఒక మంచి సేవా కార్యక్రమం రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి ప్రతి సంవత్సరం కూడా చేయడం నిజంగా మన దాత అయినటువంటి వందనపు ప్రేమ్చంద్ జనతా హాస్పిటల్స్ ఆయన సహకారంతో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభించాం. అది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగించాలని సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎంతో శ్రమతో ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరికి ప్రోటీన్ పౌడర్ ఇవ్వాలనేది ఆయనకి అవసరం ఏమీ లేదు.
కాకపోతే ఏంటంటే ఆయన చేసే వృత్తిలో నుంచి కొంత మన సమాజానికి సేవ చేయాలి, సమాజానికి సేవ చేస్తే సమాజం మనకు తిరిగి మనకి ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని మాకు ఈ పోటీ డబ్బాలు అందజేయడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్డు నందు వెంచేసి ఉన్న పెద్ద రామాలయం మానుకుని ఉన్న ఆటో షెడ్ ను దేవధర్మదాయ శాఖ అధికారులు తొలగించారు. ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ తదితర ఎండోమెంట్ అధికారులు సిబ్బందితో షెడ్ రేకులను ఊసలను తొలగించి సరిహద్దు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ ధర్మదాయ శాఖకు సంబంధించిన స్థలాలను స్వాధీనం చేసుకున్న వాటిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో ప్రజలు తమకు సహకరించాలని ఆలయ ఈవో కలగర వీర్రాజు కోరారు. దశాబ్దాలుగా అన్యక్రాంతమైన జంగారెడ్డిగూడెంలో సుబ్బంపేటలోని దేవధర్మదాయ శాఖకు చెందిన 32 ఎకరాల భూమికి వేలం నిర్వహించారు. సర్వే నెంబర్ 121/3లో 32.45 సెంట్ల యొక్క భూమిని అధికారిక ఉత్తర్వుల ప్రకారం జూలై 25వ తేదీన స్వాధీనం చేసుకున్నారు. మొదటి 28 ఎకరాల 86 సెంట్ల భూమికి ఎకరం ఒక్కింటికి 52,000 రూపాయల చొప్పున మొత్తానికి 15,720,000 రూపాయలకు, రెండు ప్రతి 3 ఎకరాల 54 సెంట్ల భూమికి ఎకరం ఒక్కింటికి 69,000 రూపాయల చొప్పున మొత్తం 2,44,260 రూపాయలు, వెరసి 32.40 సెంట్ల భూమికి మొత్తం 17,44,980 రూపాయలు స్వామివారికి ఆదాయం వచ్చే విధంగా వేలం జరిగింది. వేలందారుల మధ్య పేరుశల్ల జగపతిరాజు వేలం దక్కించుకున్నారు. యాక్షన్ పర్యవేక్షణకు ఏలూరుకు చెందిన జనార్దన స్వామి దేవస్థానం ఈవో నాగమునేశ్వరరావు వ్యవహరించగా జిల్లా ఎండమెంట్ అధికారి కూచిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్, కార్యనిర్వహణాధికారులు ఏ రవిశంకర్, చిన్నం నాగేశ్వరరావు, పవన్ కుమార్, లక్ష్మితో పాటు మధ్య ఆంజనేయ స్వామి దేవస్థాన సిబ్బంది, పారిజాతగిరి సిబ్బంది పాల్గొన్నారు. దేవస్థాన భూమిలో ఉన్న నాగమ్మ తల్లి ఆలయాన్ని సైతం ఎండోమెంట్ స్వాధీనం చేసుకున్నట్లు ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. ఓం నమో వెంకటేశ. దేవాదాయ ధర్మశాఖ జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ సీతారామ స్వామి దేవస్థానం సంబంధించినటువంటి RS నెంబర్ 121/3లో 28 ఎకరాల 86 సెంట్ల భూమికి ఈరోజు బహిరంగ వేలం నిర్వహించగా సదరు భూమి ఎకరం ఒక్కింటికి 52,000 చొప్పున 15,720,000 రూపాయల ఆదాయం సమకూరింది. ఈ యొక్క 28 ఎకరాల 86 సెంట్లను జంగారెడ్డిగూడెం గ్రామస్తులు శ్రీ పేర్చల జగపతిరాజు గారు పాడుకుని ఈ యొక్క మొత్తాన్ని వెంటనే స్వామివారికి జమ చేసి ఉన్నారు. అదేవిధంగా RS నెంబర్ 121/3లో 3 ఎకరాల 54 సెంట్లకు ఎకరం ఒక్కింటికి 69,000 చొప్పున 2,44,260 రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ బిట్టును కూడా జంగారెడ్డిగూడెం గ్రామస్తులు శ్రీ పేర్చల జగపతిరాజు గారు పాడుకుని శ్రీ స్వామివారికి ఆదాయాన్ని జమ చేసినారు. ఈ యొక్క ఆదాయం 32 ఎకరాల 40 సెంట్లకు 17,44,980 రూపాయలు స్వామివారి ఆదాయం సమకూరింది. ఈ యొక్క భూమి గత 25-30 సంవత్సరాల నుంచి అన్యాక్రాంతమై గత నెల 25వ తేదీన మా యొక్క దేవాదాయ అధికారుల సమక్షంలో ఈ యొక్క భూమిని స్వాధీనం చేసుకుని ఈరోజు బహిరంగ వేలం నిర్వహించబడింది. కావున ఈ యొక్క స్వామివారికి ఈ యొక్క ఆదాయంతో పునర్నిర్మాణం కూడా మొదలుపెట్టుకోవాలని మేము ముందుకు వస్తున్నాం. కె శ్రీనివాస్ కార్యనిర్వహణ. అదేవిధంగా ఈ యొక్క RS నెంబర్లోనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఈ యొక్క ఎంక్రోచర్సే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కట్టుకుని దాని మీద వాళ్ళు సొంత వ్యవహారంలాగా వ్యవహరిస్తుండే ఆ గుడిని కూడా మన డిపార్ట్మెంట్ వారు స్వాధీనం చేసుకుని దాన్ని మన కంట్రోల్లో తీసుకున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సీతారామ స్వామివారి దేవస్థానం నాకు చెందిన RS నెంబరు 121/3లో 28 ఎకరాల 86 సెంట్లు భూమి నిమిత్తం 3 సంవత్సరాలు సేద్యం చేసుకునే నిమిత్తం సంవత్సరం ఒక్కంటికి 15,720,000 రూపాయలు, అంటే ఎకరం 52,000 రూపాయల చొప్పున పాట జరిగిందండి, హైయెస్ట్ పాట. అలాగే మరో బిట్టు సర్వే నెంబర్ 121/3లో 3 ఎకరాల 54 సెంట్లు ఎకరం ఒక్కంటికి 69,000 రూపాయల చొప్పున 2,44,260 రూపాయలు వచ్చిందండి. స్వామివారికి ఈ విధంగా ఆదాయం ఏర్పడింది. ఈ పాట పర్యవేక్షణ నిమిత్తం నన్ను నియమించడం వలన ఈ పాట నేను ఏలూరు ఈవోని ఈ పాటలో నా సమక్షంలో నిర్వహించడం జరిగింది.
దేశవ్యాప్తంగా జీవిత బీమా సంస్థ ఆధ్వర్యంలో ఫ్లాట్ ఏ లైఫ్ కార్యక్రమం నిర్వహించారు. దానిలో భాగంగా జంగారెడ్డిగూడెం ఎల్ఐసి శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. బ్రాంచ్ మేనేజర్ వై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉద్యోగస్తులు, డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఏజెంట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. రాజమండ్రి డివిజన్ లో జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 2048 బ్రాంచ్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని అన్నారు. మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించాలని కోరారు. ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను ప్రతి ఒక్కరూ ఏదో ఒక శుభ కార్యక్రమాలలో నాటాలని అన్నారు. నేటి తరానికి మొక్కలు విలువ తెలియజేయాలని తెలిపారు. సకాలంలో వర్షాలు వర్షించాలంటే మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ కూడా శుభ సాయంత్రం. మరి ఈ రోజు అంటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎల్ఐసి చేపట్టింది దేశవ్యాప్తంగా. అందులో భాగంగానే ఈ రోజు జంగారెడ్డిగూడెం ఎల్ఐసి ఆఫీస్ లో మేము ఆఫీసర్స్, ఎంప్లాయీస్, ఏజెంట్స్, డెవలప్మెంట్ ఆఫీసర్ అందరూ కూడా ఈ మొక్కలు నాటి కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఎంప్లాయీస్ అందరూ చాలా ఉత్సాహంగా అంటే మొక్కలు ఈ యొక్క వాతావరణాన్ని కాలుష్యానికి నివారణగా కాలుష్యాన్ని పోగొట్టాలంటే పచ్చదనం ఉండాలి. ఈ రోజుల్లో ఈ రియల్ ఎస్టేట్ తర్వాత వివిధ కారణాల వల్ల పచ్చదనం పోతుంది, వృక్షాలన్నీ నరికివేయబడుతున్నాయి. సో మరి ఈ ఎల్ఐసి ఏం చేసిందంటే అందరికీ ఆక్సిజన్ కావాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలనే కార్యక్రమం గత 3 ఏళ్ల నుంచి చేయడం జరుగుతూ వస్తుంది. మరి ఈ సంవత్సరం కూడా ఈ రోజు ఈ ఆగస్టు 5వ తారీఖున దేశవ్యాప్తంగా ప్రతి ఎల్ఐసి ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. మరి ఇది చాలా మంచి కార్యక్రమంగా మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సాంఘిక, సాంస్కృతిక పునాది లేని రాజకీయ విప్లవం, స్వాతంత్ర్యం ఈ ప్రపంచంలో ఎక్కడా అత్యధిక కాలం మనుగడ సాధించలేదని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారని విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనందశేఖర్ తెలిపారు. బుధవారం ఉదయం జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు జరిగిన చుండూరు మృత వీరుల సంస్మరణ సభకు బాబురావు అధ్యక్షత వహించారు. ఈ సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అలుగు ప్రసంగిస్తూ సుదీర్ఘమైన భారతీయ సామాజిక చట్రంలో ఉన్న అసమానతలను రూపుమాపకుండా సాధించిన రాజకీయ స్వాతంత్రపు వికృత పార్శ్వమే కారంచేడు, చుండూరు, కలవెన్మని, కంచికచర్ల వంటి క్రూరాతి క్రూరమైన ఘటనలని అన్నారు. దళిత గిరిజనులు ఐక్యంగా ప్రతిఘటనోద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు జొన్నకొట్టి వెంకటేశ్వరరావు, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కలపాల రాజ్ కుమార్, బ్యాటరీ నాగు, గుండె నారాయణ, పిల్లి సుబ్బారావు, గంటా రామారావు, అలుగు విజయానంద శేఖర్, వసంతాడు సువర్ణరాజు, మొల్లా పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందుగా చుండూరు మృత వీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చుండూరు మారణకాండ జరిగి 3.5 దశాబ్దాలు కావస్తున్న దురదృష్టకరమైన సంఘటనలో కులాహంకారంతో, కుల వివక్షతో దళిత పేటల మీద దాడి చేసి జరిగినటువంటి ఈ క్రూరమైన ఘటన నుండి భారతదేశంలో ఉన్నటువంటి దళిత ఉద్యమాలు స్ఫూర్తి పొందాయి. విషాదకరమైన ఘటనే కానీ భారత జాతీయ దళిత ఉద్యమాలకి స్ఫూర్తిదాయకమైందని విషయాన్ని మర్చిపోకూడదు. దీని నుండి మనం ఉద్యమపరంగా అలాగే సామాజికంగా, సాంస్కృతికంగా ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, మిత్రులందరికీ జై భీములు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
బొట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నందు పోలవరం మండలం దారావాడ గిరిజన గ్రామానికి చెందిన 6 సంవత్సరాల గురుగంట్ల పూర్ణ మృతి చెందింది. వైద్యాధికారి శశాంక మీడియాతో మాట్లాడారు. కన్నాపురం గ్రామంలో మృతురాలి సోదరుడు చదువుతున్నాడని, ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు వేలిముద్ర వేయడానికి కుమార్తె పూర్ణతో కలిసి వచ్చారని, వేలిముద్ర వేస్తున్న సమయంలో పూర్ణ స్పృహ తప్పి పడిపోయిందని, ట్రాక్టర్ పై పులిరామన్నగూడెం తీసుకువచ్చారని, అప్పటికే అపస్మారక స్థితికి వెళ్లిపోయిందని తెలిపారు. తనను బతికించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేశానని, సిఆర్పి సైతం చేసినప్పటికీ ప్రాణం దక్కలేదని తెలిపారు. దీంతో ప్రభుత్వ మోటార్ వెహికల్ నందు మృతదేహాన్ని తరలించారు. గడ్డపల్లి నుంచి దారావాడ గిరిజన గ్రామానికి చేరుకోవడానికి మరో 5 కిలోమీటర్లు ఉండగా ప్రభుత్వ వెహికల్ వెళ్లే మార్గం లేకపోవడంతో మృతురాలిని డోలీపై తీసుకువెళ్లినట్లు సమాచారం. తన కుమార్తె గురుగంట్ల పూర్ణ ఏ రోగంతో మరణించిందనేది తెలియాల్సి ఉంది. ఆఫీసర్ అండి, ఈ రోజు మధ్యాహ్నం 12:30 టైంకి ఆ పాపని తీసుకురావడం జరిగింది. వచ్చేసరికి ఆ పాపకి స్పర్శ కానీ అవేమీ లేవండి. వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చెప్పారు, మేము వాళ్ళని అడిగాము ఏమైంది, అసలు ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఏమైంది అని అడిగితే నిన్నటి నుంచి ఫీవర్ ఉంది కొంచెం అని చెప్పారు. వాళ్ళు ఈ రోజు రావడం కూడా హాస్పిటల్కి తీసుకుని రావడానికని తీసుకుని రాలేదండి. వాళ్ళు రావడం అయితే వాళ్ళ బాబుకి ఏదో తంబు పని ఉంది అని వాళ్ళు పైనుంచి కిందకి దిగారు. దిగిన తర్వాత మధ్యలో పాపకి ఇలా బాలేదు, కొంచెం ఇలా ఫిట్స్లా అన్నారు కానీ అప్పటి నుంచి బాలేదు అని చెప్పి వెంటనే హాస్పిటల్ తీసుకొని వచ్చారు. కానీ మా దగ్గరికి తీసుకొచ్చేసరికి అయితే స్పర్శ లేదు. మేము వెంటనే ఇంజెక్షన్ ఇచ్చాము. ఆ పాపని కాపాడడానికి ట్రై చేసి సిపిఆర్ కూడా చేసాము. అయినా కూడా వచ్చారు. ఇంకా వెంటనే మేము చేయడానికి కూడా చేసినవన్నీ చేసాము. ఇంకా మరి ఆ పాప అయితే మరి మలేరియా అంటే కొన్ని అయితే ఉన్నాయండి, కానీ సివియర్ కేసెస్ అయితే ఏమీ లేవు. రిపోర్ట్ అవ్వడం అయితే కొన్ని ఉన్నాయి. స్ప్రేయింగ్ అవన్నీ దానికి తగ్గట్టుగా చర్యలన్నీ తీసుకుంటున్నారు. స్ప్రేయింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అన్ని అందరూ రిపోర్ట్ చేసుకుంటున్నారు. ఎంత స్ప్రేయింగ్ అయింది అన్ని జాగ్రత్తగా స్ప్రేయింగ్ అయితే చేయిస్తున్నారండి. ఆయన నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఏం చేసినా సంథింగ్ స్పెషల్ ఉండాల్సిందే. కూర ఎంత వండినా ఉప్పు కలపకపోతే ఆ రుచే వేరులే అంటారు కదా. అదే విధంగా ఆయన ఎంతో పర్యటన చేసినా ఆ పర్యటనలో ఏదో ఒక వైవిధ్యం ఉంటూనే ఉంటుంది. ఆయనే చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ బుధవారం జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రి కమిటీ సమావేశం ముగించుకుని ప్యాసింజర్ ఆటోపై టీడీపీ కార్యాలయానికి వచ్చారు. ఆటో డ్రైవర్ పక్క సీట్లో కూర్చుని ప్రయాణించారు. ఆటో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభించడంతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్యాసింజర్ ఆటోలో ప్రయాణించడం హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు కార్లలోనూ కాదండి, ఇలా ఆటోలో కూడా ప్రయాణిస్తేనే సగటు ఆటో కార్మికుల కష్టాలు తెలుస్తాయని నవ్వుతూ తెలిపారు. ఇటువంటి ప్రయాణాల్లోనే ఎన్నో విషయాలు ప్రజాప్రతినిధుల దృష్టికి వస్తాయని తెలిపారు. స్వయంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ తన ఆటోలో ప్రయాణించడంతో ఆటో కార్మికుడి ఆనందంతో ఊగిపోయాడు. జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యాలయం నందు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ బుధవారం విచ్చేశారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సమస్యలతో ఎమ్మెల్యేను కలవడానికి విచ్చేశారు. ప్రజల సమస్యలను స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన విద్యా సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. బొట్టాయిగూడెం మండలం దుద్దుకూరు నందు పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మీడియా సమావేశం నిర్వహించారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. తన తండ్రి వార్డ్ మెంబర్ గా, ఎంపీటీసీగా, సర్పంచ్ గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా చేశారని, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారని అన్నారు. తనపై విమర్శలు మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో వచ్చే ఆరోపణలు, నిందలు నిజం కాదని నిరూపించుకోవాలని సూచించారు. మరి ఈరోజు పోలవరం నియోజకవర్గం కోసం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, పోలవరం నియోజకవర్గ వ్యాప్తంగా మరి చర్చ జరుగుతుంది. పోలవరం నియోజకవర్గం అంటే పోలవరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. కానీ ఈ రోజు పోలవరం నియోజకవర్గం అంటే అవినీతికి, అరాచకానికి, రాచకానికి చిరునామాగా మారింది. ఈ పోలవరం నియోజక ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఒకసారి కాదు 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా చేసిన ప్రజలు. నా కుటుంబం 40 సంవత్సరాల రాజకీయ కుటుంబం, నేపథ్యం ఉన్న కుటుంబం నాది. నా తండ్రి కీర్తిశేషులు తెల్లం చిన్నవడ్డి గారు వార్డు మెంబర్ గా ఇక్కడ పనిచేశాడు, ఉప సర్పంచ్ గా పనిచేశాడు, సర్పంచ్ గా పనిచేశాడు, ఎంపీపీగా పనిచేశాడు, జడ్పీటీసీగా పనిచేశాడు. 1989లో ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు. ఆయన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చింది. దివంగత నేత రాజశేఖర్ గారి యొక్క
స్ఫూర్తితో ప్రోత్సాహంతో నేను మొదటిసారి 2024లో ఎమ్మెల్యే అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రజా జీవితంలోనే ఉన్నాను. నా స్థితి, నా పరిస్థితి ఈ పోలవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తెలుసు. నేను ఎలాంటి ఉండి, నా వ్యక్తిత్వం ఏంటి, నేను ఏ విధంగా ఉన్నా అనేది కూడా తెలుసు. అందుకనే ప్రజలు కూడా నాకు పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇసుకుంటూ వచ్చారు. అంత దమ్మున్నాం కాబట్టి నేను ఉప ఎన్నికకి వెళ్ళినా కానీ నన్ను ప్రజలు ఆదరించారు. నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నేను 2004 ఎమ్మెల్యే అయ్యాను. ఈ రోజు వరకు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాను. నేను నాకు 6 నెలల్లోనే నేను ఇల్లు కట్టుకోలేదు. ఎక్కడ కూడా నాకు మద్యంలో వాటాలు లేవు. నాకు ఎక్కడ కూడా బెల్ట్ షాపుల్లో నాకు వాటాలు లేవు. నేను ఎక్కడ ఇసుక దోసుకోలేదు. నేను ఎక్కడ మట్టి దోసుకోలేదు. నేను ఎక్కడ కూడా అవినీతులు చేయలేదు. నా కోసం నేను ఎలాంటి వాడిని అనేది అందరికి తెలుసు. నేను పెద్దవాళ్ళంటే ఎంతో గౌరవిస్తాను. అదేవిధంగా నా సహాయం చేసిన వాడిని ఎప్పుడు కూడా నేను మర్చిపోను, కృతజ్ఞత ఉంటాను. అంత గౌరవంగా ఉన్నాం కాబట్టి నాకు అన్ని వర్గాల ప్రజలతో, నాకు అందరి నాయకులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే నాకు ఈ రోజు ఇంత ప్రజాదరణ ఉంది. నేను ఇన్నిసార్లు పోటీ చేసినా కానీ నేను రోజు రోజుకి ప్రజల యొక్క అభిమానము, ఆదరణ పెంచుకుంటూ వెళ్ళినే తప్ప ఎప్పుడు కూడా లేదు. బాలరాజు, తెల్లం బాలరాజు అంటే ఒక బ్రాండ్ అండి. తెల్లం బాలరాజు, తెల్లం కుటుంబం అంటే ఒక బ్రాండ్. జంగారెడ్డిగూడెంలో అశ్వరావుపేట రోడ్ నందు సిటీ డిజిటల్ కార్యాలయం పక్కనే ఉన్న డిఎన్వి మెగా మార్ట్ ను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబులు ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. అదేవిధంగా క్యాష్ కౌంటర్ ను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. మెగా మార్ట్ నిర్వాహకులు పేరాబత్తుల దుర్గా నాగబాబు, చింతపల్లి వెంకట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో స్పందన లభించింది. నాణ్యమైన వస్తువులను, పచారీ సామాగ్రిని తక్కువ ధరకు ఇవ్వడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరూ మెగా మార్ట్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విశాలమైన ప్రాంతంలో పార్కింగ్ సౌకర్యంతో మెగా మార్ట్ రూపుదిద్దుకోవడం శుభ పరిణామమని వక్తలు ప్రసంగించారు. ప్రారంభం రోజు సందర్భంగా షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ గానీ, రిటర్న్ గిఫ్ట్ ను గానీ అందజేశారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైభవపేతంగా జరిగిన 100 మందికి సామూహిక సీమంతాలు, దాతల సహకారం మరువలేమన్న రోటరీ క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్. సోదరుడి వేలిముద్ర కోసం వచ్చి తెలియని వ్యాధితో మృతి చెందిన 6 సంవత్సరాల సోదరి పూర్ణ పోలవరం మండలం దారావాడకు చెందిన బాలికగా గుర్తింపు. జంగారెడ్డిగూడెం సుబ్బంపేట దేవస్థాన భూమిని 17,44,980 రూపాయలకు సాగుకు పాడుకున్న గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచెర్ల జగపతిరాజు. జంగారెడ్డిగూడెం ఎల్ఐసి శాఖ నందు ప్లాంట్ ఏ లైఫ్ పట్టణంలో మొక్కలు నాటిన అధికారులు, ఉద్యోగస్తులు. జంగారెడ్డిగూడెం ఆముద పొదలో మరో మెగా మార్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబులు. వార్తలు సమాప్తం. నమస్కారం.